నేను అడుగుతున్నా, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, తాత పోతే అల్లుడు, అల్లుడు పోతే మనవడు, మనవడు పోతే వాళ్ళ సుట్టపోడు. ఈ చంద్రశేఖర్ రావు, ఈ హరీష్ రావు, ఈ రఘునందన్ రావు, ఈ తారక రామారావు వీళ్ళ కోసమేనా ఈ ప్రాంతం ఉన్నదని నేను అడుగుతున్నా. పేర్లు మాత్రమే వేరు, రంగు మాత్రమే వేరు, వీళ్ళ రుచి వాసన ఒక్కటే, వీళ్ళ ఆలోచనలు ఒక్కటే. పొద్దుపూట రెండు పార్టీలు, రాత్రిపూట ఒకటే పార్టీ. పొద్దుపూట మనకు చూడడానికనే రెండు పార్టీలు, రాత్రిపూట మాత్రం ఒకటే పార్టీ. ఇవాళ ఆ రావైనా ఈ రావైనా ఏ రాయి అయితే ఉందా తల వల కొట్టుకోవడానికి? ఈ రావులు అవసరమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ మిత్రులారా, ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వదలుచుకున్నా. నీలం మధు ముదిరాజు నీడ గెలిపించండి. మా ముదిరాజు సోదరులకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది. బీసీ డి గ్రూప్ నుంచి మీకోసం కొట్లాడి సుప్రీంకోర్టు నుంచి బీసీ డి గ్రూప్ నుంచి ముదిరాజులను ఏ గ్రూపులకు తెచ్చే బాధ్యత నీలం మధు తీసుకుంటాడు. మా యాదవ సోదరులకు మొన్నటికి మొన్న అనిల్ కుమార్ యాదవ్ను 10,000 కూడా ఖర్చు లేకుండా ఆ పైసలు కూడా పార్టీ కట్టి రాజ్యసభ ఇచ్చి ఢిల్లీకి పంపించినాం. మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గౌడును రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్నాం. మా సోదరుడు మహేష్ కుమార్ గౌడును ఎమ్మెల్సీగా చేసినాం, వర్కింగ్ ప్రెసిడెంట్ను. అక్క కొండా సురేఖమ్మ మా నేత కార్మికురాలు, మా అక్కను ఇవాళ మంత్రిగా చేసి మీ మెదక్ జిల్లాకు ఇన్ఛార్జిగా పెట్టినాం. ఈ పార్టీ దామోదర్ రాజు నరసింహ గారు ఒక మాదిగ బిడ్డ, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి, ఈరోజు రాష్ట్రంలో అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఆ పక్కనే సురేష్ షెట్కర్, వాళ్ళు లింగాయతులు, పార్లమెంటు టికెట్ ఇచ్చినాం. ఇంతకంటే సామాజిక న్యాయం కాట శ్రీనివాస్ గౌడ్కు పటాన్ చెరువులో మధును కాదని టికెట్ ఇచ్చినాం. అవునా? ఆయనలో మధుకు న్యాయం చేయలేకపోయినామని నేనే మధును పిలిపించి సోనియమ్మతో మాట్లాడి ఆనాడు న్యాయం చేయలేకపోయినాం. ఈనాడు ఎంపీ టికెట్ ఇచ్చి న్యాయం చేద్దాం, యువకుడు 30 ఏళ్ళు పేదలకు అండగా నిలబడతాడని ఇవాళ వారికి టికెట్ ఇచ్చినాం. మిత్రులారా, ఇంత సామాజిక న్యాయం, ఇంతమంది బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు ఏ పార్టీలైనా స్థానం ఉన్నదా అని నేను అడుగుతున్నా.